హై వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. జూనియర్ ఎన్టీఆర్ గారితో బృందావనంలో ఆయనకి నాకు ఒక ఫైట్ ఉంటుంది. బృందావనంలో ప్రకాష్ రాజ్ అసిస్టెంటే నేను దాంట్లో కూడా. అవును అవును. ఆ ఇంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక అంతా అయిపోతే మా ఊరు అమ్మాయి ఒకరిని లేపుకొని ఒక అమ్మ మా ఊరు అమ్మాయిని ఒక లేపుకొని వెళ్తే ఇలాగ ఉంటుంది డైలాగ్. అది వాడు ఈ ఊరోడు కాదు, ఈ ఊరోడాడో మా ఊరు అమ్మాయిని లేపుకుపోయినాడో, ఆ విషయం ఇది చెప్పలేదు కాబట్టి ఇంకా బతికున్నది చెప్పుంటే ఆపొద్దు అక్కడే నరికేసేటోని దీన్ని అనే డైలాగ్ ఉంటుంది. ఎందుకురా నరుకుతావు, నీకు వాళ్ళకి ఏమన్నా శత్రుత్వం ఉందా, ఆస్తి తగాదాలు ఉన్నాయి అంటే విలన్స్ కోసం ఇక్కడ పోటీ పడి చంపుకుంటుంటారనమాట. అవును అవును. ఆ యజ్ఞంలో లాగా. అవును. సో అప్పుడు ఆ డైలాగ్ ఆయనకి ఎదురుగ్గా ఉండి చెప్తా నేను. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎదురుగ్గా ఉండి చెప్తే ఫస్ట్ అలా కెమెరా పెట్టి నా మీద ఫోకస్ ఉండి నా డైలాగ్ అయిపోగానే ఎన్టీఆర్ గారికి ఫోకస్ అవుద్ది. అంటే కరెక్ట్గా ఆ డైలాగ్ అంతా ఇంటూ నిలబడి ఉండాలి ఆయన. నిలబడి నేను ఫోకస్లో ఉంటున్న డైలాగ్ ఎండప్పుడు ఎందుకురా నీకు వాళ్ళకి తగాదలు ఆస్తి ఆ డైలాగ్ స్టార్ట్ అవ్వగానే ఆయనకు ఫోకస్ అవుద్ది. సో కాబట్టి నా డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన ఇంటుండాలా, నిలబడ్డాడు అక్కడే. సింగిల్ టేక్లో అయిపోయింది నాకు అది. అయిపోగానే ఆయన డైలాగ్ అయిపోగానే నెక్స్ట్ వచ్చి ఇలా కొడితే నేను కింద పడతాను. అప్పుడు వచ్చి డైలాగ్ సూపర్గా చెప్పావా, బాగుంది, డిక్షన్ బాగుంది అన్నాడు అతను. అది ఇవన్నీ ఏంటంటే మాకు ఎంకరేజ్మెంట్ అనమాట, ఒక బూస్ట్. అంత పెద్ద హీరో డైలాగ్ నేను పాస్ అయిపోయానబ్బా నేను. అంటే డిక్షన్కి డైలాగ్ మోడ్యులేషన్కి సింబాలిక్గా ఎవరబ్బా అంటే ఎన్టీఆర్. అసలు ఎవరిని అడిగినా చెప్పేస్తారు అది. ఎందుకంటే నాగార్జున గారు వీళ్ళే చెప్తారా అసలు వొకాబులరీ కానీ డిక్షన్ కానీ అదిరిపోద్దని. అలాంటి హీరో మనల్ని డైలాగ్ బాగా చెప్పావు, డిక్షన్ బాగుందా అని అన్నారంటే మనం పాస్ అయిపోయి అసలు మనకు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. అలా నాకు ఈ ముగ్గురితో చెప్పాను. చాలా మంచి మెమొరీస్ అండి ఇవన్నీ. నాగార్జున గారు చాలా క్యూట్ అండి. ఆయన చాలా సినిమా లైఫ్ని చాలా లైట్ తీసుకుంటాడు. సినిమా షూటింగ్ని చాలా నేనున్నాను ఒక సినిమా చేశానండి ఆయనతో. నేనున్నానులో ఆ షాట్ ఇప్పటికీ నాకు గుర్తు. మందు తాగేసి ఆయన వెళ్తూ ఉంటే భలే ఉన్నాడు రా ఈడు ప్రేమించిన అమ్మాయి ఎవరితోనో లేచిపోయినా కూడా ఈడు చక్కగా రెస్టారెంట్లకు వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడని టీచ్ చేస్తుండే ఆయన నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని. లాస్ట్కి వెళ్ళి పీకుతాడు అనమాట ఒకటి వెనక్కి తిరిగి. ఆ టీజింగ్లో బెస్ట్ మెమొరీ. నేను లిక్కర్ తీసుకోనండి ఇప్పటికీ. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏదైతే స్కూల్ టీచర్గా మానేసి ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనుకున్నప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి ట్రై చేస్తున్నప్పుడు ఏదైతే అనుకున్నానో నేను ఇప్పుడు ఎలాగున్నానో అలాగే ఉండాలి లైఫ్ లాంగ్. అంటే అలవాట్లు మారకూడదు. అంటే అలవాట్లు ఉన్నవాళ్ళకి తప్పని కాదు. నేను అనుకున్నది లిక్కరు సిగరెట్టు ఇలాంటివి ముట్టుకోకూడదు అని ఏదైతే అనుకున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నా. ఇప్పటికీ నేను లిక్కర్ తీసుకోనండి. కానీ అది సీన్ పెట్టగానే ఒక టేబుల్ మీద బీర్ బాటిల్స్ పెట్టుకొని బీర్ తాగుతూ ఉంటే ఈ చిల్లర గ్యాంగు నాగార్జున గారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే మా కాలనీ అనమాట. ఈడు ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని లేపుకెళ్ళింది అనేది మాకు తెలుస్తుంది. దాన్ని టీచ్ చేస్తే వెళ్ళాలి, అది సీను. సో బీర్ తాగేసి వెళ్ళి మాట్లాడకుండా అది టీచ్ చేసుకుంటూ వెళ్తే వెనక్కి ఇలా తిరగగానే అలా నిలబడి ఉంటాను. కొడతాడు. ఏంట్రా ఎలా తిరిగావు, అబ్బా కొడతావా, ఏదో ఉంటాయి అక్కడ కొట్టేది ఏంటని పీకుతాడు. అప్పుడు ఆయన అన్నమాట, ఏమయ్యా నువ్వు నిజంగా బీర్లు నిజంగా తాగేసినట్టున్నావుగా అన్నాడు నాగార్జున గారు. నిజంగా తాగేసి ఎన్ని బీర్లు తాగారు ఏంటి, ఆ నైట్ ఎఫెక్ట్. అది సీన్ కూడా నైట్ 9-10 చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. సార్ లేదు సార్ నాకు లిక్కర్ అలవాటు లేదు సార్ అంటే, అబ్బా ఎవరికా కథలు చెప్తావు నువ్వు, ఎవరికి చెప్తారు కథలు అని. నిజంగా బీర్లు పెడితే బీర్లు తాగేసి చేస్తున్నారు వీళ్ళు. పెద్ద ప్రొడక్షన్ కదా, పెడతారు అలా ఒక్కోసారి ఫీల్ కోసం. అలా అన్నాడు ఆయన. అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది అని, డ్రౌజీగా అది అవన్నీ వచ్చినాయి బాగా వచ్చినాయి అనే సెన్స్లో. అంటే అది కూడా హ్యాపీ మూమెంట్ అనమాట. అప్పుడు నా మొదటి సినిమా ఆయనండి. ఆయనతో మొదటి సినిమాలో దగ్గర 30-35 డేస్ వర్క్ చేశాను. నా ఫస్ట్ సినిమా. వాళ్ళ ఇంట్లోనే ఉన్న 4 కుర్రోళ్ళలో నేను ఒకడిని. సీతారామరాజు సినిమాలో వాళ్ళ ఇంట్లో హరికృష్ణ గారికి నాగార్జునకి వెనక బాడీ గార్డ్స్ లాగా ఒక 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళలో నేను ఒకడినండి. అది మొదటి సినిమానే వాళ్ళిద్దరిని చూస్తా యాక్ట్ చేశాను నేను. అదొక బెస్ట్ మెమొరీ. అయితే
నువ్వు నేనులో డైరెక్ట్ ఇంటరాక్షన్ అది ఆ సీన్కి. సూపర్ సార్ అసలు